హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ ఉద్యమ చరిత్ర పూర్తి సిలబస్ని వీడియోల రూపంలో అందించాలనే ఉద్దేశంతో ఈ వీడియో సిరీస్ను మొదలు పెడుతున్నాము. ఇది మొట్టమొదటి వీడియో. ఇక తెలంగాణ ఉద్యమ చరిత్ర ఆవశ్యకతను కనుక మనం చూసినట్టయితే తెలంగాణ గ్రూప్ 1లో మనకి పేపర్ 6 కింద అంటే 150 మార్క్స్కి ఇస్తున్నారు. గ్రూప్ 2లో వచ్చి పేపర్ 4 కింద 150 మార్క్స్కి ఇస్తున్నారు. గ్రూప్ 1 గ్రూప్ 2 కాకుండా గ్రూప్ 3 గ్రూప్ 4 ఎస్ఐ కానిస్టేబుల్ విఆర్ఓ పంచాయత్ సెక్రటరీ జేఎల్ డిఎల్ టీచర్ రిక్రూట్మెంట్ ఇట్లాంటి అనేక ఏదైతే ప్రభుత్వ ఉద్యోగ నియామకాల ఎగ్జామ్స్ ఉన్నాయో వీటన్నిట్లలో కూడా మినిమం 10 మార్కుల నుంచి 40 మార్కుల వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ల విషయానికి వస్తే ఒక్క మార్క్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. సో ఈ తెలంగాణ ఉద్యమ చరిత్ర ప్రతి ఎగ్జామ్లో మనకు వస్తుంది కాబట్టి ఈ ఉద్యమ చరిత్రను పూర్తిగా అధ్యయనం చేయాల్సిన అవసరం మనకుంది. ఇక ఈ తెలంగాణ ఉద్యమ చరిత్ర విషయానికి వస్తే నిజాం పాలన ముగిసిన నాటి నుండి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించే వరకు గల చరిత్రను తెలంగాణ ఉద్యమ చరిత్రగా పిలుస్తాము. అంటే సెప్టెంబర్ 17, 1948 నుండి 2 జూన్ 2014 వరకు గల చరిత్రను మనం తెలంగాణ ఉద్యమ చరిత్ర అని పిలుస్తాం. అంటే ఈ సెప్టెంబర్ 17 రోజు నిజాం పాలనలో ఉన్న ఈ హైదరాబాద్ సంస్థానము అంటే నిజాం రాజ్యము వారి పాలన నుండి విముక్తి పొంది భారత యూనియన్ గవర్నమెంట్లో మెర్జ్ అవ్వటం జరిగింది. అంటే ఆ రోజు నుంచి మనం భారత యూనియన్ గవర్నమెంట్లో కలిసిపోయాం. ఇంకా ఆ తర్వాత నుంచి ఏమైతే పరిణామాలు జరిగినాయో అవన్నీ కూడా తెలంగాణ ఉద్యమ చరిత్ర కింద మనం అధ్యయనం చేస్తాం. అక్కడి నుంచి మళ్ళీ 2 జూన్ 2014 ఆ రోజు మనకు ప్రత్యేక రాష్ట్రం అవతరించింది. అయితే ఆ వరకు మధ్యలో కనుక జరిగిన సంఘటనలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా మనం తెలంగాణ ఉద్యమ చరిత్ర కింద అధ్యయనం చేస్తాము. ఈ తెలంగాణ ఉద్యమ చరిత్రని మనం 3 దశలుగా విభజించుకొని అధ్యయనం చేస్తాం. అంటే మనకు TSPSC వారు ఇచ్చిన సిలబస్ ప్రకారం కూడా ఇది 3 దశలుగా ఇచ్చారు. మనకు మొదటి దశ వచ్చి తెలంగాణ భావన దశ. అంటే ఇది 1948 నుంచి 1970 వరకు ఉంటుంది. రెండో దశ వచ్చి సమీకరణ దశ. అంటే 1970 నుంచి 1990 వరకు ఉంటుంది. ఆ తర్వాత మూడో దశ వచ్చి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దిశగా. అంటే ఇది వచ్చి మనకు 1991 నుంచి 2014 వరకు ఉంటుంది. ఈ తెలంగాణ ఉద్యమ చరిత్రలో మొదటి దశ అయిన తెలంగాణ భావన దశ ఇది మనకు పూర్తిగా అర్థం కావాలంటే దానికంటే ముందు పరిపాలించిన నిజాంల గురించి కూడా మనం కొంత చదవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకు అంటే ముల్కీ ఉద్యమాలు, రాష్ట్రము నిజాం పాలన నుండి భారత యూనియన్లో విలీనమయ్యేటప్పుడు ఆ రాష్ట్ర పరిస్థితులు ఏంటి, ఆ సమకాలీన అంశాలు ఏంటిది, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలంటే కంపల్సరీ మనం ఆసఫ్ జాహీలు లేదా నిజాములు అక్కడి నుంచి మనం మొదలు పెడితే తెలంగాణ ఉద్యమ చరిత్ర ఇంకా బాగా అర్థమయ్యే అవకాశాలు ఉంటుంది. కానీ నిజానికి మనకు సిలబస్ ప్రకారము 1948 నుంచే ఉంది. కానీ అయినప్పటికీ ఆసఫ్ జాహీల్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేయాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో ఆసఫ్ జాహీల్ నుంచే మొదలు పెడుతున్నాను. తెలంగాణ చరిత్రను అధ్యయనం చేసేటప్పుడు ఈ ఆసఫ్ జాహీల నుంచి మొదలయ్యే చరిత్రను మనము ఆధునిక తెలంగాణ చరిత్ర అని పిలుస్తాము. ఎలాగైతే భారత చరిత్రలో ఆధునిక భారతదేశ చరిత్ర ఎలా ఉందో తెలంగాణకు కూడా ఆధునిక తెలంగాణ చరిత్ర ఉంది. అది ఎక్కడి నుంచి మొదలవుతుంది అంటే ఆసఫ్ జాహీల పాలన నుంచి మొదలవుతుంది. ఈ ఆసఫ్ జాహీల పాలన ఎప్పుడు మొదలైంది అంటే 1724లో మొదలైంది. అక్కడి నుంచి 1948 మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, విలీన దినం లేదా విమోచన దినం, అప్పటి వరకు కూడా వీళ్ళ పాలన కొనసాగింది. నిజాం నవాబులు అన్న ఆసఫ్ జాహీల్ అన్న ఒకటే. ఆసఫ్ జాహీ అనేది వీరికి బిరుది కింద అప్పటి మొఘల్ చక్రవర్తి అయిన మహమ్మద్ షా రంగీలా ఈ వంశాన్ని స్థాపించిన నిజాం ఉల్ ముల్క్ బిరుదుగా ఇచ్చాడు. అప్పటి నుంచి ఈ వంశాన్ని మనం ఆసఫ్ జాహీ వంశం అని పిలుస్తాము. అలాగే వీరినే మనం నిజాములు అని కూడా పిలుస్తాము. అయితే వీరి రాజ్యము అప్పుడున్న సంస్థానాల్లో 565 సంస్థానాల్లో జనాభాలో కానీ ఆదాయంలో కానీ విస్తీర్ణంలో కానీ అన్నిటికంటే పెద్ద సంస్థానం. బ్రిటిష్ వారితో సైన్య సహకార ఒడంబడిక మీద సంతకం చేసిన మొట్టమొదటి రాజవంశం కూడా వీరిదే. అలాగే 1947లో బ్రిటిష్ పాలన నుండి స్వాతంత్రం వచ్చాక అనేక సంస్థానాలు కలిసి భారత ప్రభుత్వంగా ఏర్పడ్డాయి. అయితే ఈ భారత ప్రభుత్వంలో చివరి వరకు కూడా విలీనం చేయను అని చెప్పి ఆనాటి నిజాం నవాబు ఐక్యరాజ్య సమితిలో ఫిర్యాదు చేసుకొని చివరికి గత్యంతరం లేక అంటే సైనిక చర్య జరిగిన తర్వాత గత్యంతరం లేక ఈ భారత ప్రభుత్వంలో విలీనం చేసిన నవాబులు కూడా వీరే. అయితే ఏదైతే సెప్టెంబర్ 17, 1948 మనం చెప్పుకుంటున్నామో విమోచన దినం లేదా విలీన దినం, ఆ రోజున భారత ప్రభుత్వంలో ఈ తెలంగాణ రాజ్యం విలీనమైనది. అయితే ఈ నిజాం రాజ్యాన్ని 7 నిజాం నవాబులు పాలించటం మూలాన చరిత్రకారులు వీళ్ళని ఏమంటారు అంటే ఆసఫ్ జాహీ బుట్టలో 7 రొట్టెల లాంటి వారిగా చెప్తూ ఉంటారు. నిజాం రాజ్యాన్ని ఎంతమంది నవాబులు పాలించారన్న విషయం కనుక మనం చూసినట్టయితే వాళ్ళు మొత్తం 10 మంది ఉన్నారు.
వాళ్ళ ఆర్డర్ ప్రకారం కనుక మనం చూసినట్టయితే నిజాముల్ ముల్క్, నాజర్ జంగ్, ముజఫర్ జంగ్, సలాబత్ జంగ్, నిజాం అలీ ఖాన్, సికిందర్ జా, నసరుద్దౌలా, అఫ్జలుద్దౌలా, మీర్ మహబూబ్ అలీ ఖాన్, మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. ఈ 10 మంది కలిసి 1724 నుంచి 1948 వరకు ఈ నిజాం రాజ్యాన్ని పాలించారు. ఇంతకుముందు మనం 7 నవాబులనే చెప్పుకున్నాం, కానీ ఇక్కడ ఆర్డర్ ప్రకారం చూస్తే 10 మంది ఉన్నారు. కానీ వీరిని ఎందుకు మనం 7 గుర్తిస్తున్నాము అంటే ఇందులో ముగ్గురికి అంటే సెకండ్, థర్డ్, ఫోర్త్ నాజర్ జంగ్, ముజఫర్ జంగ్, సలాబత్ జంగ్ ఈ ముగ్గురిని ఆనాటి మొఘల్ చక్రవర్తులు వీరిని అసఫ్ జాహీలుగా గుర్తించలేదు. వీరికి అసఫ్ జాహీ అనే బిరుదు ఇవ్వలేదు. అందుకే మనం వీరిని ఆసఫ్ జాహీల కింద గుర్తించము. వీళ్ళు మొత్తానికి 10 మంది ఉన్నప్పటికీ మనం కేవలం 7 మాత్రమే నిజాం నవాబులుగా చెప్పుకుంటాము. నవాబులు పాలించిన సంవత్సరాలని క్రోనాలజికల్ ఆర్డర్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఈ క్రోనాలజికల్ ఆర్డర్ మీద కూడా ఇటీవల మనకు ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. అంటే ఉదాహరణకు మనకు సిపాయిల తిరుగుబాటు జరిగినప్పుడు ఏ నవాబు నైజాం రాజ్యాన్ని పాలిస్తున్నాడని కానీ, లేకపోతే హైదరాబాద్కు మూసీ నది వరదలు వచ్చినప్పుడు ఏ నవాబు హైదరాబాద్ను పాలిస్తున్నాడు కానీ, లేదు అనంటే వీళ్ళనే వరుసగా ఒక వరుస క్రమంలో ఇచ్చి వాళ్ళకి సంబంధించిన పరిపాలనా సంవత్సరాలు ఆపోజిట్గా ఇచ్చి మ్యాచ్ చేయమని కూడా మనకు క్వశ్చన్స్ రావచ్చు. కాబట్టి వీళ్ళ ఆర్డర్ ఆఫ్ సీక్వెన్స్ను ప్లస్ వాళ్ళు పాలిస్తున్న సంవత్సరాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ నిజాం రాజ్యాన్ని ఎవరు స్థాపించారు అంటే నిజాముల్ ముల్క్. ఇతడు 1724లో ఈ సంస్థానాన్ని స్థాపించాడు. ఇతని అసలు పేరు వచ్చి మీర్ కమరుద్దీన్ ఖాన్ సిద్దికి. అసలు వీళ్ళు మన భారతీయులేనా అని కనుక చూసినట్టయితే వీళ్ళ పూర్వీకులు అంటే ఇతని యొక్క తాత సెంట్రల్ ఆసియా అంటే మధ్య ఆసియా ప్రాంతమైన సమర్కండ్ అంటే ప్రస్తుతం వచ్చి ఉజ్బెకిస్తాన్లో ఉంది. అక్కడి నుంచి వలస వచ్చి ఆనాటి మొఘలు చక్రవర్తి అయిన షాజహాన్ కొలువులో ఉద్యోగం చేసేటోడు. అంటే వీళ్ళు మన భారతదేశానికి వలస వచ్చిన కుటుంబం. ఇక వీరు షాజహాన్ పాలనా కాలంలో మన భారతదేశానికి వచ్చి స్థిరపడ్డారని చెప్పుకున్నాం కదా. అంటే షాజహాన్ పాలనా కాలం ఎప్పుడు అంటే 1628 నుంచి 1658. అంటే షాజహాన్ కాలంలో నిజాం ఉల్ ముల్క్ యొక్క తాత మన భారతదేశానికి వచ్చి మొఘలు కొలువులో ఉద్యోగంలో చేరాడు. అయితే 1658లో అస్వస్థత కారణంగా షాజహాన్ పాలన నుండి విరమించుకున్నాడు. అంటే అప్పటి వరకు పరిపాలిస్తున్న షాజహాన్ అతనికి కొంత ఆరోగ్యం బాగలేకపోవటం వలన పాలన నుంచి విరమించుకున్నాడు. అయితే అతనికి 4 కుమారులు ఉన్నారు. వాళ్ళు ఎవరు అంటే ఆరా షికో, షాషుజా, మురాద్ బక్ష్, ఔరంగజేబ్. అయితే ఈ 4 మధ్యలో సింహాసనం కోసం పోటీ ఏర్పడ్డది. ఆ సందర్భంలో నిజాం ఉల్ ముల్క్ యొక్క తాత మరియు తండ్రి ఔరంగజేబుకు మద్దతుగా నిలిచారు. మొత్తానికి ఔరంగజేబు 1658లో మొఘలు సామ్రాజ్యాన్ని వశపరుచుకున్నాడు. అయితే ఔరంగజేబు ఆస్థానంలో నిజాం ఉల్ ముల్క్ యొక్క తండ్రి మరియు తాతల ప్రాబల్యం పెరిగింది. నిజాం ఉల్ ముల్క్ యొక్క తండ్రి పేరు గాజీ ఉద్దీన్ ఖాన్ ఫిరోజ్ జంగ్. అయితే ఇతను మొఘలు ఆస్థానంలో వజీర్గా పనిచేసే నవాబ్ సాదుల్లా ఖాన్ యొక్క కుమార్తె అయిన సాఫియా ఖానంను పెళ్లి చేసుకున్నాడు. అంటే వీరిద్దరికి పుట్టిన కుమారుడే ఈ నిజాం ఉల్ ముల్క్. ఆగస్టు 11, 1671లో నిజాం ఉల్ ముల్క్ పుట్టాడు. నిజాం ఉల్ ముల్క్ యొక్క అస్సలు పేరైన మీర్ కమరుద్దీన్ ఖాన్ సిద్దికీని ఔరంగజేబ్ పెట్టాడు. ఎందుకంటే వీళ్ళ తల్లిదండ్రులు ఔరంగజేబ్ ఆస్థానంలో వర్క్ చేయటం మూలాన అతను ఈ పిల్లవాడికి పేరు పెట్టాడు. అయితే ఈ పిల్లవాడిని చిన్నప్పుడే జ్యోతిష్యులు చూసి నేక్ భక్త్ అని చెప్పారంట. నేక్ భక్త్ అనగా ఈ ఉర్దూ పదానికి అదృష్టవంతుడు అని అర్థం. నిజంగానే మీర్ కమరుద్దీన్ ఖాన్ చాలా అదృష్టవంతుడు. మీర్ కమరుద్దీన్ ఖాన్ 6 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే ఔరంగజేబ్ అతన్ని మున్సబ్దార్ని చేశాడు. ఆనాటి మొఘల్ చక్రవర్తి అయిన ఔరంగజేబు సున్నీ శాఖకు చెందిన ఇస్లాం మతాన్ని ఆచరించడం, అదే సమయంలో గోల్కొండ సంస్థానాన్ని పాలిస్తున్న కుతుబ్ షాహీలు షియా శాఖకు చెందిన ఇస్లాం మతం ఆచరించడం ఔరంగజేబుకు నచ్చలేదు. కారణం ఏంటిదంటే సున్నీ శాఖ ఎలా ఉంటుందంటే కరుడుగట్టిన ఇస్లాం విధానాన్ని పాటిస్తుంది. అంటే ఇస్లాం రాజ్యమే ఉండాలి అనే విధంగా వాళ్ళు ఉంటారు. కానీ షియా శాఖకు వచ్చేసరికి ఏంటంటే వీళ్ళు సెక్యులర్ భావాలు కలిగి ఉంటారు. అందుకే ఆనాటి కుతుబ్ షాహీలు హిందూ ముస్లింలు సమానంగా చూశారు. హిందువులైన అక్కన్న మాదన లాంటి వాళ్లకు సంస్థానంలో కీలక పదవులు అప్పచెప్పారు. హిందువులతో ఈక్వల్గా ఉన్నారు. అంటే లౌకిక విధానాలు పాటించేవారు. సో ఇది ఔరంగజేబుకు నచ్చలేదు. ఔరంగజేబు ఆనాటి కుతుబ్ షాహీ పాలకుడైన అబుల్ హాసన్ తానిషాను చాలాసార్లు షియా మతాన్ని వదిలేసి సున్నీ విధానాన్ని పాటించాలని ఒత్తిడి తెచ్చాడు. అయినా వినకపోవడంతో 1687లో జనవరి మాసంలో గోల్కొండ రాజ్యం మీదకు ఔరంగజేబు దండయాత్రకు వచ్చాడు. ఈ దండయాత్రకు ప్రముఖ కారణం ఏంటిదంటే షియా మతాన్ని ఆచరించాలి అనే ఉద్దేశం. అంటే కరుడుగట్టిన ఇస్లాం వాదమే ఈ దండయాత్రకు మూల కారణం. అయితే 1687 సెప్టెంబర్ చివరి వరకు జరిగిన
ఈ యుద్ధంలో ఔరంగజేబు గోల్కొండను దక్కించుకున్నాడు. ఈ యుద్ధంలో గెలవటంతో పాటు అబుల్ హాసన్ తానిషాను దౌలతాబాద్ కోటలో బంధించడానికి మీర్ కమరుద్దీన్ ఖాన్ మరియు అతని తండ్రి అయిన ఫిరోజ్ జంగ్ కీలక పాత్ర పోషించారు. అలాగే 1688లో మీర్ కమరుద్దీన్ ఖాన్ అతని తండ్రి అయిన ఫిరోజ్ జంగ్ నాయకత్వంలో అదోనీ కోటను ఆక్రమించుకున్నాడు. మీర్ కమరుద్దీన్ ఖాన్ మాల్వా ప్రాంతం మీద కూడా విజయం సాధించి వచ్చాడు. ఇలా చిన్న వయసు నుండే ఔరంగజేబు సైన్యంలో కీలక పాత్రలు పోషిస్తున్నందుకు 1690లో మీర్ కమరుద్దీన్ ఖాన్కి చిన్ కులీచ్ ఖాన్ అనే బిరుదును ఔరంగజేబు ఇచ్చాడు. చిన్ కులీచ్ ఖాన్ అనగా కుర్రకత్తి వీరుడు అని అర్థం. 1707లో ఔరంగజేబు మరణించే వరకు మీర్ కమరుద్దీన్ ఖాన్ అతనికి అన్ని రకాలుగా సహకరిస్తూ అతని సైన్యంలో సైన్యాధికారిగా ఉంటూ వచ్చాడు. 1712లో మొఘల్ చక్రవర్తి అయిన జహేందర్ షా మీర్ కమరుద్దీన్ ఖాన్కి బహదూర్, ఫిరోజ్ జంగ్ మరియు ఫతే జంగ్ అనే 2 బిరుదులను ఇచ్చాడు. 1713లో మొఘల్ చక్రవర్తి అయిన ఫారూక్ షియర్ మీర్ కమరుద్దీన్ ఖాన్కి నిజాముల్ ముల్క్ అనే బిరుదును ఇచ్చాడు. నిజాం అనగా ఆర్డర్ లేదా సిస్టంలో పెట్టేవాడు అని అర్థం. మీర్ కమరుద్దీన్ ఖాన్ సిద్దికీకి ఉన్న బిరుదులన్నీ కూడా మొఘల్ చక్రవర్తులు ఇచ్చిన బిరుదులే. ఈ నిజాముల్ ముల్క్ 1713 నుంచి 1715 మధ్య కాలంలో, అంటే ఫారూక్ షియర్ మొఘల్ చక్రవర్తిగా ఉన్న కాలంలో దక్కన్ ప్రాంతానికి గవర్నర్గా పనిచేశాడు. ఆ తర్వాత కొంతకాలం మాల్వాలో కీలక బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత 1720 నుంచి 1722 మధ్య కాలంలో మళ్ళీ దక్కన్ ప్రాంతానికి గవర్నర్గా పనిచేశాడు. ఆ తర్వాత 1722 నుంచి 1724 మధ్య మొఘల్ చక్రవర్తి అయిన మహమ్మద్ షా రంగీలా ఆస్థానంలో వజీర్ లేక ప్రధానమంత్రిగా పనిచేశాడు. అయితే ఆనాడు మొఘల్ ఆస్థానంలో సయ్యద్ సోదరులు అని 2 ఉండేవారు. వాళ్ళు మొఘల్ చక్రవర్తిని కీలుబొమ్మని చేసి ఆడించాలనే ప్రయత్నంలో ఉన్నారు. అయితే వాళ్లను అణచివేయటంలో ఈ నిజాముల్ ముల్క్ కీలక పాత్ర పోషించాడు. అదొక కారణం. మరియు మహమ్మద్ షా రంగీలకు రాజ్య పరిపాలన అంతగా ఇష్టం ఉండేది కాదు. అతడు ఎంజాయ్ చేస్తూ ఉండేవాడు. అందుకే అతనికి రంగీలా అనే పేరు పెట్టారు. అయితే ఈ మహమ్మద్ షా రంగీలకు రాజ్య పరిపాలన ఇష్టం లేకపోవడంతో ఈ నిజాముల్ ముల్క్ను అతని ఆస్థానంలో ముఖ్యమైన స్థానం, అంటే ప్రధానమంత్రి స్థానం ఇచ్చి ఆయనను మంచిగా చూసుకునేవాడు. నిజాముల్ ముల్క్ మాత్రం ఈ మొఘల్ దర్బార్లో రాజకీయాలు నచ్చలేదు. కారణం ఏంటంటే అక్కడ వారసత్వ గొడవలు, ఆ పరిపాలన విధానం అతనికి నచ్చక అనేక సార్లు అతను దక్కన్ గవర్నర్గా ఉంటానని మహమ్మద్ షా రంగీలకు చెప్పడం జరిగింది. అయినా మహమ్మద్ షా రంగీలా మాత్రం ఇలాంటి ఒక సమర్థవంతమైన నాయకుడు, మంచి అడ్మినిస్ట్రేటర్ అయిన నిజాముల్ ముల్క్ను తన ఆస్థానం నుంచి వదులుకోవడానికి ఇష్టపడలేదు. ఎన్నిసార్లు చెప్పినా మొఘల్ చక్రవర్తి అయిన మహమ్మద్ షా రంగీలా వినకపోవడంతో 1724లో చక్రవర్తికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా దక్కన్ ప్రాంతానికి వచ్చి గవర్నర్గా ప్రకటించుకున్నాడు. ఈ విషయానికి కంగుదిన్న మొఘల్ చక్రవర్తి అతని మీద ఆగ్రహించుకున్నాడు. వెంటనే ముబారిష్ ఖాన్ అనే ఒక సేనా నాయకుడిని దక్కన్ గవర్నర్గా ప్రకటించి నిజాం మీదికి యుద్ధానికి పంపించాడు. షక్కర్ ఖేడా అనే ప్రాంతంలో జరిగిన ఈ యుద్ధంలో ముబారిష్ ఖాన్ని నిజాముల్ ముల్క్ ఓడించాడు. ఇక మొఘల్ చక్రవర్తి అయిన మహమ్మద్ షా రంగీలా చేసేది ఏం లేక ఈ నిజాముల్ ముల్క్ని దక్కన్ గవర్నర్గా ప్రకటించాడు. అతనికి అప్పుడే ఆసఫ్ జా అనే బిరుదును కూడా ఇచ్చాడు. అప్పటి నుంచే ఈ వంశానికి ఆసఫ్ జా వంశము అని లేదా ఆసఫ్ జాహీ వంశం అని పిలవటం ప్రారంభమైంది. నమ్మకానికి ప్రతీకగా ఉండే ఒక పౌరాణిక పురుషుని పేరు ఆసఫ్ జా. ఆ పేరునే ఈ నిజాముల్ ముల్క్కి మొఘల్ చక్రవర్తి అయిన మహమ్మద్ షా రంగీలా బిరుదుగా ఇచ్చాడు. ఇక ఈ నిజాముల్ ముల్క్కి 31 జూలై 1724 పట్టాభిషేకం జరిగింది. మొఘలు సామ్రాజ్యం యొక్క సార్వభౌమాధికారాన్ని గౌరవిస్తూ సుబేదార్గా లేదా గవర్నర్ అనే పేరుతో పాలన కొనసాగించాడు. అంటే స్వతంత్ర రాజ్యం అయినప్పటికీ మొఘలు సామ్రాజ్యం యొక్క సార్వభౌమాధికారాన్ని గౌరవిస్తున్నానని చెప్పి ప్రకటించుకున్నాడు. అప్పుడు ఈ దక్కన్ ప్రాంతం యొక్క రాజధాని ఔరంగాబాద్. అంటే అప్పుడు దక్కన్ ప్రాంతానికి హైదరాబాద్ రాజధానిగా లేదు. అప్పుడు ఈ దక్కన్ ప్రాంతం 6 సుబాలుగా ఉండేది. ఈ 6 సుబాలలో మొత్తం 27 జిల్లాలు ఉండేటివి. దీంట్లో మహారాష్ట్ర జిల్లాలు 5, తెలంగాణ జిల్లాలు 8, కోస్తా జిల్లాలు 7, రాయలసీమ జిల్లాలు 4, కర్ణాటక జిల్లాలు 3. తెలంగాణ ప్రాంతము 1687 నుండి 1724 వరకు మొఘలుల ప్రత్యక్ష పాలనలో ఉండేది. అంటే కుతుబ్ షాహీ చివరి రాజైన అబుల్ హాసన్ తానిషా కాలం అయిపోయిన తర్వాత డైరెక్ట్ మొఘళ్ళ పాలనకు వెళ్ళిపోయింది. ఎందుకంటే అప్పుడు ఔరంగజేబు వచ్చి ఇతను యుద్ధంలో ఓడించాడు కదా, అప్పటి నుంచి ఈ తెలంగాణ ప్రాంతం డైరెక్ట్గా మొఘలుల కిందలో ఉండేది. అయితే ఎప్పుడైతే నిజాం మళ్ళీ తన
దక్కన్ ప్రాంతాన్ని గవర్నర్గా ప్రకటించుకున్నాడో అప్పటి నుంచి నిజాం పాలన కిందికి మన తెలంగాణ ప్రాంతం వెళ్ళింది. అంటే సుమారుగా 37 సంవత్సరాలు ఈ తెలంగాణ ప్రాంతము మొఘలుల డైరెక్ట్ పరిపాలన అంటే ప్రత్యక్ష పరిపాలనలో ఉన్నది. మనకు ఏమైనా ఎగ్జామ్లో క్వశ్చన్స్ కూడా రావచ్చు, ఎవరి కాలంలో మొఘలుల పాలనలో తెలంగాణ ఉన్నదని కానీ లేకపోతే ఎన్ని సంవత్సరాలు ఉందని కానీ మనకు ఎగ్జామ్లో క్వశ్చన్స్ కింద రావచ్చు. నిజాముల్ ముల్క్ ఆనాటి మరాఠా పాలకుడైన 1వ బాజీరావు పీష్వా మీదకు 3 సార్లు యుద్ధానికి వెళ్ళాడు. 3 సార్లు కూడా ఓడిపోయాడు. అందులో మొదటి యుద్ధం 1728లో పాల్కేడ్లో జరిగింది. దీనిలో ఓడిపోవడంతో ముషిగావ్ సంధి చేసుకున్నాడు. ఈ సంధి ప్రకారం చౌత్ అనగా 1/4 పన్ను చెల్లించాలి. అలాగే సర్దేశ్ముఖి అనగా 1/10 అంటే 10వ వంతు పన్ను చెల్లించుటకు ఒప్పందం చేసుకున్నాడు. ఇక రెండో యుద్ధం 1731లో ఓడిపోయి వార్నా సంధి చేసుకున్నాడు. ఇక మూడోసారి జరిగిన భోపాల్ యుద్ధంలో అంటే 1738లో ఓడిపోయి దుర్రాసరాయ్ అనే సంధి చేసుకున్నాడు. ఈ సంధి ప్రకారం మాల్వా ప్రాంతాన్ని మరాఠాలకు ఇచ్చేశాడు. 1739లో నాదిర్ షా అనే పర్షియన్ చక్రవర్తి మొఘల్ సామ్రాజ్యం మీదకు దండయాత్రకు వచ్చాడు. అయితే మొఘల్ సైన్యానికి నాదిర్ షాకు జరిగిన యుద్ధమే కర్నాల్ యుద్ధం. అయితే మొఘల్ సైన్యాన్ని చిత్తుగా ఓడించాడు. ఆనాటి మొఘల్ చక్రవర్తి అయిన మహమ్మద్ షా రంగీలా దక్కన్ ప్రాంతానికి వచ్చి తలదాచుకున్నాడు. అయితే మహమ్మద్ షా రంగీలాకు సహాయం చేయడానికి నిజాం ఉల్ ముల్క్ వెళ్ళి నాదిర్ షాతో కూర్చొని మాట్లాడి సంధి చేకూర్చాడు. ఈ సంధి ప్రకారం నాదిర్ షా కోహినూర్ వజ్రాన్ని, నెమల్ సింహాసనాన్ని, దర్యాహే-నూర్ వజ్రాన్ని తనతో పాటు తీసుకెళ్లాడు. 1741లో నిజాం కుమారుడైన నాజర్ జంగ్ రాజ్యాధికారం కోసం తండ్రితో దౌలతాబాద్ ప్రాంతంలో యుద్ధం చేశాడు. ఈ యుద్ధాన్నే మనం దౌలతాబాద్ యుద్ధం అని చెప్తాము. అయితే ఈ యుద్ధంలో నాజర్ జంగ్ని నిజాం ఓడించాడు. నిజాం ఉల్ ముల్క్ మంచి పరిపాలనా దక్షుడు, కవి పండితుడు కూడా. షాకీర్ అనే పేరుతో అనేక కవితలు రాశాడు. షాకీర్ అనగా సంతృప్తుడు అని అర్థం. అతని సమయంలో ఔరంగాబాద్ ఆస్థానం కవి పండితులకు కొలువై ఉండేది. 1748లో ఆఫ్ఘన్ పాలకుడైన అహ్మద్ షా అబ్దాలీ ఢిల్లీ మొఘల్ సామ్రాజ్యం మీదకు దండయాత్రకు వచ్చాడు. మరలా నిజాం ఉల్ ముల్క్ మొఘల్ సైన్యానికి సహాయం చేయడానికై ఢిల్లీకి వెళ్తూ మార్గం మధ్యలో బుర్హాన్పూర్ అంటే ప్రస్తుత మధ్యప్రదేశ్లో గల బుర్హాన్పూర్ వద్ద అస్వస్థకు గురై మరణించాడు. మహారాష్ట్రలోని కుల్దాబాద్లో ఔరంగజేబ్ సమాధి పక్కన ఈ నిజాం ఉల్ ముల్క్ను ఖననం చేశారు. ఈ నిజాం ఉల్ ముల్క్ తన మరణ శాసనం అనగా వీల్నామాలో ప్రజలు మన పిల్లల్లాంటి వాళ్ళు, ప్రజల యొక్క యోగక్షేమాలే ముఖ్యము అని చెప్పి పేర్కొనటం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో నిజాం ఉల్ ముల్క్ తర్వాత దక్కన్ ప్రాంతాన్ని ఎవరు పాలించారన్న విషయాన్ని మనం డిస్కస్ చేసుకుందాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.